ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ఫోటో చూడండి. నాగ ప్రశాంత్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 15 మందిలో ఇతను ఒకడు. ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో 10 రోజులు జరిగితే 10 రోజుల్లో ఒక్కరి చేత ఒక మాట అనిపించుకోకుండా, ఒకరిని ఒక మాట అనకుండా, నిజాయితీగా ఉండి అన్ని గేమ్స్ పర్ఫెక్ట్గా గెలిచి విన్ అయ్యి మంచివాడు అనిపించుకోడు. ఆడియన్స్ ద్వారా కానీ, అక్కడున్న జడ్జెస్ ద్వారా కానీ, అక్కడున్న శ్రీముఖి ద్వారా కానీ మొత్తం మంచివాడు అనిపించుకున్నారు. బిందు మాధవ్ గారు కానీ, నవదీప్ గారు కానీ, అభిజిత్ గారు కానీ అందరూ మెచ్చుకున్నారు. అయినా కూడా బిగ్ బాస్కి సెలెక్ట్ కాలేదంటే నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పరంగా ఒక 4-5 మంది సెలెక్ట్ చేశారు. కనీసం జడ్జెస్ పరంగా కూడా అతను సెలెక్ట్ చేయలేదంటే అసలు డిమాండ్ పవన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు నాకైతే అర్థం కాదు. పవన్ ప్లేస్లో ఖచ్చితంగా నాగ ప్రశాంత్ ఉండాల్సింది. అలాంటి డిమాండ్ పవన్ ఎందుకు సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కాదు. చాలా అంటే చాలా ఇప్పుడు నా అభిజిత్ గారు కానీ అక్కడ జడ్జెస్ మొత్తం మెచ్చుకున్నారు. కనీసం జడ్జెస్ పరంగా కూడా అతను సెలెక్ట్ చేయలేదంటే మీరు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉండాలని చెప్పి అన్న వాళ్ళు ఈరోజు ఎందుకు ఈ పని చేశారో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఎవరైతే నాగ ప్రశాంత్కి అన్యాయం జరిగింది అనుకున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఖచ్చితంగా ఉండాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామన్ మ్యాన్లో ఖచ్చితంగా నాగ ప్రశాంత్ ఉండాలి. కానీ అన్యాయం అయితే జరిగిపోయింది, మనం చేయలేని లేదు. ఎవరైతే అన్యాయం జరిగింది అనుకున్నారో కామెంట్ చేయండి.